గ్యాస్ వినాయక చవితి అంటే థర్డ్ డే ఏం గుర్తొస్తుందంటే ఉట్టి కొట్టడమే. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటాము. మనం కొట్టకపోయినా చూసేదానికి ఇప్పుడు దానికోసం వెళ్తున్నాం అనమాట. చూసారు కదా, అలా ఉట్టి కొట్టేదంతా చూసేసి వచ్చేసాం అనమాట. వచ్చేసాక ఇంటి దగ్గర ఉండే గణపయ్యని పెద్ద గణపయ్య దగ్గర పెట్టేస్తాము. పెట్టేస్తే ఆ బొమ్మతో పాటు నిమజ్జనం చేసేస్తారనమాట. సో 3 days ఫైనల్లీ కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడైతే నేను మీకు షార్ట్ వీడియోలో చెప్పాను కదా, నైట్ టైము ఆ లైటింగ్స్లో మా ఊళ్ళో ఎన్ని బొమ్మలు పెట్టారో అన్ని బొమ్మలు ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాను అనమాట. ప్రతి సంవత్సరం వెళ్దాం అనుకుంటాను, కానీ కుదరదు. కానీ ఈ ఇయర్ వెళ్ళాను అనమాట. చూడండి, ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ఉండే బొమ్మ. మొత్తం మా ఊళ్ళో 5 బొమ్మలు పెట్టారు. కానీ ఈరోజు డే 3 రోజే ఒకటి ఈవినింగ్ టైం నిమజ్జనం చేసేసారు. సో అదొక్కటే మిస్ అయిపోయింది. మిగతా 4 బొమ్మలు తీశానమాట. ఇది మా ఇంటి దగ్గర బొమ్మ. ఇంకొక 3 వీధుల్లో 3 బొమ్మలు ఉన్నాయి, చూపించేస్తాను, చూసేయండి. నైట్ టైం ఎందుకు వీడియో చేస్తున్నా అంటే, నైట్ టైం లైటింగ్లో బొమ్మలు అల్టిమేట్గా ఉంటాయి అన్నమాట చూసేదానికి ఆ లైటింగ్లో. అందుకోసం ఇది వచ్చేసి సెకండ్ బొమ్మ అనమాట. అండ్ ఇది వచ్చేసి థర్డ్ బొమ్మ అనమాట. ఇది చాలా దూరంలో ఉందన్నమాట బొమ్మ. అయితే అంతవరకు కూడా లైటింగ్ వేశారు, ఫ్లెక్సీ కూడా పెట్టారు వీళ్ళు. ఇది వచ్చేసి 4వ బొమ్మ, ఇంకో వీధులు అనమాట. మొత్తానికి 4 బొమ్మలు అయితే కవర్ చేసేసి, ఈ వీడియో వల్ల నేను కూడా ఆ 4 బొమ్మల్ని కవర్ చేశాను అనమాట. ఎప్పుడు చూడను. సో ఈ ఇయర్ ప్రతి బొమ్మ దగ్గరికి వచ్చి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. సో అలా బొమ్మలన్నీ చూసి మా షాప్ దగ్గరికి వచ్చి నిల్చోగానే పక్కూరు బొమ్మ ఒకటి నిమజ్జనానికి వెళ్తుంది, అందుకని వీడియో తీశాను. అయితే ఈసారి బొమ్మలు ఎక్స్ప్లోర్ చేయడానికి నేను ఒక్కదాన్ని వెళ్ళలేదు. నేను నాతో పాటు చూస్తున్నారు కదా లిక్కి, అలాగే మా నాన్న, మేము ముగ్గురు వెళ్ళామన్నమాట. సరదాగా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ అన్ని వీధులకి వెళ్ళి అన్ని బొమ్మలు చూసాము. जन्म नक्षत्र जन्म राशि वशान्नाम नक्षत्र नाम राशि वशातु जन्मानु जन्म त्रिजन्म सांघारिक सामुदायिक वध वैनाशिक मानस भक्तोपग्रह तिथिवार नक्षत्र దుర్ముహూర్త సర్వదోష పరిహార సిద్ధ్య. అన్ని బొమ్మలు అయిపోయాక మా బొమ్మ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. పంతులు గారు వచ్చారు, పూజ చేయించుకొని దేవుడి కోసం గుగ్గుళ్ళు ఉన్నాయి నైవేద్యం, అవి ఇచ్చేసాయి. ఆ తర్వాత అక్కడ ఉన్న పిల్లలు, మాకు తెలిసిన ఆంటీ వాళ్ళందరి చేత హాయ్ చెప్పించేసాయి. ఫైనల్గా మన గణేశుడికి అయితే బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది, ఎందుకంటే నిమజ్జనానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి. సో ఈ పండుగను మనం 3 రోజులు సెలబ్రేట్ చేసుకున్నా కానీ ఆ 3 రోజులు అలా కళ్ళు మూసి తెరిచే లోపల అయిపోతాయి అన్నమాట. Mani
నైట్ 11:30కి అయితే బొమ్మని ఊరేగించడం స్టార్ట్ చేశారు. ముందేమో డీజే బాక్స్లో వెనకేమో గణేశుడు అనమాట. ఈ విధంగా బాయ్ బాయ్ చెప్పేసాం గణేశుడికి. మండపం చూడండి ఎంత బోసిపోయిందో. ఇది ఇవాళ మన వీడియో. Bye guys, see you in the next video.